రెండేళ్లలో నల్గొండను అద్భుతమైన స్మార్ట్ సిటీగా మారుస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పట్టణాన్ని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. 900 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు, నిరంతర తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పదహారవ 16th రోజు నిన్నగాక మొన్న అంటే సరిగ్గా 48 గంటలు కూడా కాలే, ఈ పార్టీ కాలే. 12:15కు రేపు 12:15 అంటే 16వ తారీఖు అంటే 48 గంటల ముందే మా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు, ఆమీర్ గారు, ఇంకా మా కార్యవర్గం ఏర్పాటు చేసి 48 గంటలు కాలేదు. మీరు చూసిండ్రు. నిన్నటి నుంచి ఈరోజు పార్కుల అభివృద్ధి, శానిటేషన్ మీద కలెక్టర్ గారితో రివ్యూ చేస్తూ ఈరోజు మొదటిసారిగా పద్మావతి కాలనీ, శివాజీనగర్ కాలనీ పార్కు, అలాగే కామేశ్వర కాలనీ ఒక మోడల్గా చేయడానికి కన్సల్టెంట్ కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండ్రు. అవన్నీ కూడా డిజైన్ కూడా చేసి ఒక వారం రోజుల్లో టెండర్లు పిలిచి పార్కులు అభివృద్ధి చేయడం. రెండవది డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ. నిన్న సీఎం గారు కార్పొరేషన్ రివ్యూ చేస్తూ ఆయన ఒకటే మాట్లాడి చెప్పింది, అందరూ మినిస్టర్ కాదు సీఎం గారు కూడా ఆకస్మికంగా శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెడతాం, పార్కులు అభివృద్ధి చేస్తాం, గ్రీనరీతో పాటు పొల్యూషన్. ఇలా ఢిల్లీ లాంటి మహానగరాలు చూస్తున్నాం, బతకలేని పరిస్థితి. లంగ్స్ కొలాప్స్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. సో గ్రీనరీ చేయడానికి మోడల్గా నల్గొండ టౌన్ అంటే నల్గొండ కార్పొరేషన్ చేయడానికి ఇవాళ నేను కానీ మేయర్ కానీ మా కలెక్టర్ గారు మా స్టాఫ్ అంతా మేము డిసైడ్ చేసుకున్నాం. 16వ 16th రోజు